ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది. దీన్ని జస్ట్ మనమైతే 5 మినిట్స్‌లో వచ్చి చేసుకోవచ్చు. ముందుగా మనమైతే డెమో చూద్దాం. అయ్యో దేవుడా! ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఫ్రెండ్స్ ఈ వీడియోకి కాపీరైట్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల నేనైతే వీడియోనైతే మ్యూట్‌లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీనికి చాలా ఫోటోస్ కూడా అయితే అవసరం లేదు. ఒక 10 ఫోటోస్ ఉంటే సరిపోతుంది. నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. నేనైతే నా దగ్గర బీట్ మార్క్ ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేశాను. ఇందులో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది మొత్తం 17 సెకండ్స్ వీడియో. దీనికి ఇప్పుడు మనం అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను. దీని ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఫోటో ఏంటంటే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇదైతే చూడనీకి బాగుంది. దీన్ని మళ్ళీ ట్రిమ్ చేసుకుందాం మనమైతే. ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. లేదంటే ఇది తీసేసి మళ్ళీ వేరే ఫోటో అయితే యాడ్ చేసుకుందాం ఆగండి. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోటో ఏంటంటే ఏ ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఎలా తీసుకున్నానంటే బీట్‌ని బట్టి ఫోటోస్ కూడా తీసుకున్నాను. కొంచెం జూమ్ యాంగిల్‌లో ఒకటి, ఇంకొకటి మొత్తం మొత్తం అవుపడేటట్టు ఒకటి. అలా అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఫోటో తీసుకుందాం. మీరు కూడా ఇలా అయితే ఫోటోస్ అయితే అన్నీ యాడ్ చేసుకోండి ఫస్ట్. ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. దీన్నైతే ఫస్ట్ మనం 90 డిగ్రీస్‌కి అయితే సెట్ చేసుకుందాం. తర్వాత దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుందాం. దీన్ని కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనమైతే అన్ని ఫోటోస్‌కి అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే ఖచ్చితంగా ఇయ్యాలి. అలా ఇస్తేనే మనకైతే మంచి లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటో ఇది లాస్ట్ ఫోటో అనుకుంటున్నాను నేనైతే. కింద బీట్ మార్క్ చూడండి. ఇక్కడ కొంచెం వెళ్ళింది కదా! సో, దీన్ని కొంచెం ఇటు సైడ్ జరిపేసి ఎడ్జ్‌కి వచ్చేసింది బీట్ మార్క్. ఎక్స్‌టెండ్ చేశాను. ఇప్పుడు మన ఫోటోస్ అయితే అన్నీ ఇయ్యడం అయితే అయిపోయింది. ఫస్ట్ మనం చూసుకుందాం. అన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉన్నాయా లేవా అని. అన్ని ఫోటోస్ అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉన్నాయి. దీన్ని మళ్ళీ కొంచెం సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. నేనైతే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ అయితే ఇచ్చాను. ఆడికెళ్ళి మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫస్ట్ ఎలైట్ మోషన్‌కి. ఎలైట్ మోషన్‌లో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫైల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ వీడియో అయితే ఓపెన్ చేశాను. ఇక్కడైతే పేస్ట్ చేసుకుందాం మనం. ఇలాగే ఒక ఫోటో వదిలేసి మళ్ళీ చేసుకోండి అలానే.
ఇలాగే ఒక్కొక్క ఫోటో మధ్యలో వదిలేసుకుంటూ అన్ని ఫోటోస్‌కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫోటోస్‌కి అయితే యాడ్ చేస్తున్నాను. ఇక ఫోటోస్ అయితే అయిపోయినాయి. మళ్ళీ బ్యాకెళ్ళి ఫ్రెండ్స్ నేను నేను వాడుతున్నప్పుడు నేను ఇంతకుముందుకు వాడేది ఎలైట్ మోషన్‌ని. అప్పుడైతే బ్యాకెళ్ళి తీసేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడైతే డైరెక్ట్‌గా వస్తుందట. అంటే ఇంకో ఎఫెక్ట్స్ కాపీ చేస్తే డైరెక్ట్‌గా పాత ఎఫెక్ట్స్ అయితే క్లియర్ అయిపోతున్నాయట. అందుకే ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఇలానే ఉంచినాం గదా! దీన్ని మళ్ళీ ఈ ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకుందాం. పేస్ట్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఈడ. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇందులో మాత్రమే పేస్ట్ చేయండి. ఎక్కడ అంటే మనం వదిలేసాం కదా కొన్ని ఇమేజెస్ వాటికైతే యాడ్ చేసుకుందాం. ఇలా అయితే యాడ్ చేసుకొని ఈ ఫోటోకి కూడా అయితే మనమైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఒకసారి చూద్దాం వీడియో ఎలా వచ్చిందా అని. అయ్యో దేవుడా! ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఫ్రెండ్స్ ఇందులో అయితే వీడియో అయితే క్వాలిటీగా రావట్లేదు. అంటే చూడనీకి మనమైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకుందాం. మీకు నచ్చిన క్వాలిటీలో మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.